ఎవ్రీవన్ వెల్కమ్ టు జ్యోతి లోక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా? మా సిస్టర్స్ వచ్చేసి వన్ డే అయిందండి, బయటకు వెళ్దాం, బోర్ కొడుతుంది అన్నారు. సరేలేని షాపింగ్ చేద్దామని అయితే మేము బయలుదేరినాము ఆటోకి. ఇప్పుడు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాలని ఇద్దరం అయితే డిస్కషన్ చేసినాం. ముగ్గురం డిస్కషన్ చేసినాం. జీవి మాల్కా లేదా మీనాక్షిక అనేది. ఇక్కడ అంతా ఎక్కువ షాపింగ్ మాల్స్ అయితే ఏం లేవు కాబట్టి హైయెస్ట్ గా జీవి మాలే బాగుంటుంది కాబట్టి జీవి మాల్కి అయితే తీసుకుని వెళ్ళాను. మా చెల్లెల పాప చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా రీల్స్ కూడా మంచిగా చేస్తుంది తను. ఇక నెక్స్ట్ వచ్చేసి జీవమాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. జీవమాల్లో అనకైతే వెళ్ళిపోతాను. ఇక మా చెల్లెతో ఉంటది కదా, మామూలుగా ఉండదండి. అసలు నేను ఇంకా కొన్ని వీడియోస్ తీయలేదు. మా చెల్లెతో ఉంటే అసలు టైం అనేది సరిపోదు. అసలు నవ్వుతూనే ఉంటది, నవ్వుతూనే ఉంటది. అది పక్కన వాళ్ళు కూడా నవ్విస్తూ ఉంటది. ఇక నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం. నేను తీసుకుంటున్నాను ఫస్ట్ మా చెల్లెకి మా అక్కకి. ఇక నెక్స్ట్ వచ్చేసి మా చెల్లె నాకు మా అక్క తీసుకుంటుంది, మా అక్క వచ్చేసి నాకు మా చెల్లికి తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు అనుకుంటారు ఎవరి బట్టలు వాళ్ళు తీసుకోవచ్చు కదా అని. అట్లా కాదు. మాకు ఏంటంటే మేము ముగ్గురం షాపింగ్ చేస్తున్నామంటే నేను మా అక్కకి తీసుకుంటాను, మా అక్క మా ఇద్దరికి తీసుకుంటుంది, మా చెల్లి మా ఇద్దరికి తీసుకుంటుంది. అట్లా తీసుకుంటే మాకు మంచిగా అనిపిస్తుంది. ఇది మా అక్క కొనిచ్చిన శారీ, ఇది మా చెల్లి కొనిచ్చిన శారీ అని ఎప్పుడైనా కట్టుకునేటప్పుడు ఆ ఫీల్ అనేది అనిపిస్తుంది అనమాట. అందువల్ల మేము ఇట్లా ముగ్గురం తీసుకుంటా ఉంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసేసి షాపింగ్ అయితే అయిపోయింది, ఒకళ్ళది అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చి వేరే వాళ్ళ షాపింగ్ హైదరాబాద్లో చేద్దాంలే అనుకున్నాము, కానీ వద్దులే అని మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసాము ఈ షాపింగ్ అయితే. ఈ ముగ్గురు చూడండి అసలు ఈ ఈ మా చెల్లితోని నేను తీసుకున్న శారీ నేను తీసుకున్న శారీ అది కావాలంటది, లేకపోతే వేరే మక్క తీసుకున్న శారీ కావాలంటే దానికి ఏది కావాలో ముందు అసలు డిసైడ్ అవుతుంది తొందరగా. దీంతో పాటు ఉన్న వస్తే షాపింగ్కి పెద్ద తలనొప్పి అండి. సరేలే ఏదో ఒకటి అని తీసుకున్నాం. షాపింగ్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంతసేపు షాపింగ్ చేసినందుకైతే కడుపులో అయితే ఎలుకలు పరిగెడుతున్నాయి చాలా. ఇంకా జీవి మాల్ నుంచి ఐస్ మ్యాజిక్ నడుచుకుంటూ వచ్చేసేటాలకి అసలు బాడీ అంతా సెట్ వచ్చేస్తుంది, అంటే చెమట వచ్చేసి అసలు గాబర అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐస్ మ్యాజిక్ అయితే వచ్చేసాం. ఐస్ మ్యాజిక్లో బిల్ ఎవరు కడతారని కన్ఫ్యూజ్ అవసరం లేదు, ఎందుకంటే మక్క కలుతుంది. ఎప్పుడైనా రెస్టారెంట్కి అయినా లేకపోతే ఐస్ మ్యాజిక్కి వెళ్ళినా ఏదైనా ఫుడ్ గురించి వస్తే కనుక కంపల్సరీగా అది మక్కే బిల్లు కడుతుంది. ఈ ముగ్గురు అందరం అయితే కూర్చున్నాం, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. ఇంకా పిల్లలకి ఏం కావాలి మాకేం కావాలని అయితే ఫస్ట్ డిస్కషన్ చేసేసినాం, అయిపోయింది. ఇక పిల్లలకు వచ్చేసి బర్గర్ పిజ్జా కావాలన్నారు. మేమైతే చికెన్ ఫ్రైడ్ రైస్ మంచూరియా కావాలని అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక అవి వచ్చేటాలు కొంచెం లేట్ అయిద్ది అనేటాలకి కొద్దిసేపు పిక్స్ తీసుకున్నాము. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి చెప్పింది తొందరగా వస్తుందేమో అనుకునేటాలకి మేము చెప్పిన ఆర్డర్ అయితే తొందరగా వచ్చేసింది. ఇక పిల్లలు చూస్తే ఆగరు కాబట్టి ఇక అందరం కలిసి అయితే తిన్నాం. మా అక్క తినేటప్పుడు కంపల్సరీగా మా ఇద్దరికైతే తినిపించింది. మేము ఎప్పుడు బాధపడలేదు, ముగ్గురు ఆడపిల్లగాళ్ళమని. మా అమ్మ మా నాన్న బాధపడ్డారేమో తెలియదు కానీ మేము ముగ్గురం అయితే ఎప్పుడు బాధపడలేదు, ఎందుకంటే మా అక్క మా అమ్మలాగా అంత బాగా చూసుకుంటుంది మమ్మల్ని ఇద్దరిని. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక తినటం అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక పిల్లలకి కావాల్సిన పిజ్జా అండ్ బర్గర్ కూడా వచ్చేసింది. వాళ్ళు ముగ్గురు అయితే తింటున్నారు. మా చెల్లి కూడా ఫస్ట్ టైం తింటుంది. నాకు కూడా బర్గర్ అండ్ పిజ్జా అంటే అంతగా నచ్చదు, ఎప్పుడూ తినలేదు, ఎప్పుడో ఒక్కసారి తిన్నాను అనుకుంటా. ఇక మా చెల్లి ఇప్పుడు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది బర్గర్ గురించి, పిజ్జా గురించి. తిన్నది అంతగా నచ్చలేదంటే. ఇక నెక్స్ట్ వచ్చేసి నాకు చికెన్ లేకపోతే అసలు ముద్ద దిగదండి. బయటకు వచ్చానా ఐస్ మ్యాజిక్ అయినా లేకపోతే ఎక్కడికైనా వస్తే కనుక చికెన్ లెగ్ పీసెస్ అయితే కంపల్సరీగా ఆర్డర్ పెట్టుకుంటాను. దాంతోపాటుగా బాదం పాలు కూడా ఉండాల్సిందే. ఈ చికెన్ లెగ్ పీసెస్ చక్కగా హ్యాపీగా ఆస్వాదించుకుంటూ అయితే ఆనియన్తో అయితే తినేసినాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బాదం పాలు అయితే తాగేసి ఇక బిల్లు కట్టడానికి అయితే మా అక్క వెళ్ళిపోయింది. మా చెల్లి చూడండి పిల్లలు వదిలేసింది, స్ప్రైట్ అయినా లేకపోతే సోడా అయినా ఏదైనా అదైతే కంప్లీట్ చేసేసి వస్తుంది. ఇక బిల్ అయితే కట్టిందంటే ఇక రాండి వచ్చేసాను అని చెప్పింది. ఇక ఇంటికైతే బయలుదేరాం. ఇంటికి రాగానే ఇంకా మా అక్క అయితే ఎవరి బట్టలు వాళ్ళు వేరు చేస్తుంది అనమాట. అక్క ఒకసారి వీడియోలో చూపివా, నా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు మా శారీస్ అని అయితే అంటే సరేలేనే చూపిస్తుంది. ఇది మా అక్క శారీ, ఆరెంజ్ కలరు, బార్డర్ వచ్చేసి ఆరెంజ్ బాగుంటుంది. ఇది మా చెల్లిది కలరు బ్లూ, ఇది బాగుంటుంది, నాకు నచ్చిన కలర్ అనమాట. ఇది ఎల్లో అనమాట, నాకు నచ్చిన శారీ అనమాట ఎల్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మేము ముగ్గురం ఒకటే అనుకొని తీసుకున్నాము. ఇది నేను తీసుకున్న శారీ, మా చెల్లి కోసం తీసుకున్న శారీ. ఇది చాలా బాగుంది. 500లోనే తీసుకున్నాము, ఎక్కువ కాస్ట్ అయితే పెట్టలేదు. ఇది మా అక్క తీసుకుంది, వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్, బార్డర్ సూపర్గా ఉంది, నాకైతే ఇంకా బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అయితే నాది, మా అక్క తీసుకున్నది. ఈ శారీ చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవైతే 3 సేమ్ ఒకటిలాగా తీసుకున్నాం ముగ్గురం అయితే. ఇక ఇట్లా శారీస్ అయితే ఇలా తీసుకున్నాము. ఇలా తీసుకోవడంలో నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఇదేమో మా చెల్లి తీసుకుంది అనమాట, నా కోసం తీసుకుంది ఈ శారీ. ఇది కూడా చాలా బాగుంది కదా. మీకు ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక ఫుల్గా అయితే అలసిపోయాము షాపింగ్ చేసేసి. ఇక ఎవరి బట్టలు వాళ్ళ అయితే సదరేసుకుంటున్నాము. ఇలా మేము ముగ్గురం కలిసి ఉంటే అసలు ఆ రోజు ఎలా గడిచిద్దో ఏంటిదో కూడా మాకైతే గుర్తుండదు, అంత సరదాగా అంత హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. మేము ముగ్గురం
నలుగురం కలిసి ఉన్న చోట మాకు హ్యాపీనెస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. మీ మీ నా సబ్స్క్రైబర్స్ అందరూ మేము ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా దీవించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.